హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థం కావాలంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీరు చేసే లైక్ మరియు షేర్ మాకు ఎంతో సపోర్ట్ మరియు ఎంకరేజ్మెంట్ని ఇస్తాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం ఈ వీడియోలో నర్మదా నదముకి మే 1 నుంచి మే 12 వరకు పుష్కరాలు రాబోతున్నాయి. ఈ సమయంలో తులారాశి వారు వారి యొక్క జన్మల పాపాలు పోవాలంటే ఏం చెయ్యాలి, ఎటువంటి జపం చెయ్యాలి, ఎటువంటి మంత్రం పుష్కర సమయంలో స్నానం చేసిన తర్వాత చెయ్యాలి, స్నానం అనంతరం ఎటువంటి దానం చెయ్యాలి, ఇటువంటి విషయాలన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈరోజు మనం ఈ వీడియోలో నర్మదా నదముకు పుష్కరాలు మే 1 నుంచి 12వ తారీఖు వరకు రాబోతున్నాయి. ఆ సమయంలో తులారాశి వారు ఏ దానాలు చేయాలి, ఎటువంటి మంత్రం జపించాలి, పుష్కర సమయంలో ఎటువంటి జపం పుష్కర అనంతరం చెయ్యాలి, జన్మల పాపాలు పోవాలంటే తులారాశి వారు ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. మరి ఆ విషయాలన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. పడమర నుంచి తూర్పుకు ప్రయాణం చేసే వాటిని నదులు అంటారు. తూర్పు నుండి పడమరకు ప్రయాణం చేసే వాటిని నదములు అంటారు. వీటికి తేడా ఉంది. ఈ సమయంలో ఎటువంటి పరిహారం చేసుకుంటే ఏం ఫలితం వస్తుంది? నదములు అంటే తూర్పు నుండి పడమర వైపు ప్రయాణం చేసే నర్మదా నది నదము ఏదైతే ఉందో దానికి 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఈ సమయంలో పుష్కరాలు వస్తాయి. ఈ సమయంలో పుష్కర స్నానం చేసి అక్కడ తులారాశి వారు ఎటువంటి దానం ఇస్తే ఎటువంటి ఫలితం వస్తుంది, అదేవిధంగా లగ్నం రాశి తెలియని వారు కూడా ఏ దానం చేస్తే ఫలితం వస్తుంది, ఏ పరిహార మార్గం చేసుకుంటే తులారాశి వారికి శని భగవానుడి యొక్క అనుగ్రహం ఉంటుంది, ఈ విషయాలు మనం తెలుసుకుందాం. మీరు పుష్కర స్నానానికి నదిలోకి వెళ్ళేటప్పుడు, నదిలోకి దిగేటప్పుడు ఒక మంత్రం తప్పనిసరిగా చదువుకోవాలి. అదేమిటంటే ఆ నదిలో మట్టి కానీ పక్కనే ఉన్న రాళ్ళు కానీ 3 సార్లు వేస్తూ ఒక మంత్రం జపించాలి. ఆ మంత్రం ఏ విధంగా ఉంది అంటే ఈ మంత్రం గుర్తుపెట్టుకోండి. తిప్పలాధ సముత్పన్నే కృత్యలోక భయంకరి మృతికాంతిమయా దత్తం ఆహారార్థం ప్రకల్పయ. తులారగ్నం తులారాశి వారు కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క పుష్కర స్నానం అనంతరం ఏ దానం ఇవ్వడం ద్వారా ఎటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు మీ యొక్క లగ్నం నుంచి 5వ స్థానంలో శని గురువులు ఉన్నారు. ఇలా ఉన్నప్పుడు ప్రేమ వ్యవహారాలలో ఫ్రెండ్స్తో లేదా షేర్ మార్కెటింగ్కి సంబంధించిన విషయాల్లో తులారాశి వారు బాగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు కూడా అదేవిధంగా 12లో ఉండే కేతువులో కూడా కొంత ఇన్వెస్ట్మెంట్ చేయటం వల్ల మీరు నష్టపోతూ ఉంటారు. మరి తులారాశి వారు ఏం చేయాలి అని చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా దారిద్ర్యం తొలగించినటువంటి దాని మీద పుష్కర సమయంలో శనగలు 1 కేజీ శనగలు పసుపు రంగు వస్త్రం దానంగా ఇవ్వండి. అదేవిధంగా కందులు ఎరుపు రంగు వస్త్రం, నువ్వులు నీలం రంగు వస్త్రం, ఉలవలు మల్టీ కలర్ క్లాత్ అంటే పూలుగా లేదా డిజైన్గా ఉండే క్లాత్ని దానంగా ఇవ్వచ్చు. అయితే ఉలవలు దానంగా ఇవ్వడం వల్ల మీ ఎఫర్ట్స్ కానీ మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ కానీ వృధా అవ్వకుండా ఉంటాయి. మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. కందులు నువ్వులు దానంగా ఇవ్వడం ద్వారా ఫ్రెండ్స్తోని ప్రేమ వ్యవహారాల మూలంగా లేదా షేర్ మార్కెట్ రిలేటెడ్ ఇబ్బందులు అనేవి తులారాశి వారికి ఖచ్చితంగా తగ్గుతాయి. అదేవిధంగా తులారాశి వారు శనగలు దానం ఇవ్వటం ద్వారా ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. ఒకవేళ దానం తీసుకునే నాదురే లేడు అనుకోండి, అప్పుడు తులారాశి వారు ఏం చేయాలి? శనగల బదులు అరటికాయల్ని, నువ్వుల బదులుగా తులారాశి వారు బెల్లాల్ని, కందుల బదులుగా క్యారెట్లను, ఉలవల బదులుగా గడ్డిని ఆవుకి తినిపించండి తులారాశి వారు. అయితే ఈ పుష్కర సమయంలో తులారాశి వారు పుష్కరానికి వెళ్ళలేకపోయారు అనుకోండి, కానీ మీకు వెళ్ళాలని ఉంది, కొంతమందికి అనారోగ్య కారణంగా వెళ్ళలేకపోయారు అనుకోండి, అలాంటప్పుడు వేరే వారికి ధనాన్ని ఇచ్చి పంపించినా కూడా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. మరి కొంతమందికి లగ్నం తెలియదు, రాశి తెలియదు, అలాంటి వారు ఏం చేయాలి? పుష్కర సమయంలో మొట్టమొదటిగా ఎక్కడకు ఎందుకు వెళ్ళాలి అంటే
పుష్కర సమయంలో వచ్చినటువంటి ఏదైతే ఆ నది ప్రవాహం ఉంటుందో దానికి రోగాలు తగ్గించేటటువంటి గుణం ఉంటుంది. అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మన పాపాన్ని హరించే గుణం ఆ నీటికి ఉంటుంది. గురువు ఒక రాశిలోకి సంచారం చేసేటప్పుడు ఆ యొక్క నది లేదా నదము పుష్కరం వచ్చినప్పుడు ఆ 12 రోజులు కూడా విశేషంగా అక్కడ మహర్షులు, యక్షులు, గంధర్వులు, దేవతలు వచ్చి స్నానం చేస్తారు. మనం దేవుడికి ప్రసాదం పెట్టినప్పుడు ఏ విధంగా అయితే ఆ ప్రసాదం యొక్క రుచి పెరుగుతుందో అదేవిధంగా వారు వచ్చి స్నానం చేసినప్పుడు మనం వెళ్ళి స్నానం చేస్తే ఆ 12 రోజులు కూడా మనం పూర్వజన్మలో చేసిన పాప కర్మలు దగ్ధమవుతాయని గుర్తుపెట్టుకోండి. అయితే ఇక అసలు విషయానికి వస్తే తులారాశి యొక్క నక్షత్ర రాశి లగ్నాలు ఉన్నవారు ఖచ్చితంగా ఈ పుష్కర సమయంలో దానాలు చేయటం మర్చిపోకండి. పుష్కర స్నానం చేసిన తర్వాత ఏ దానం చేయాలి? ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం కాబట్టి లగ్నం రాశి తెలియని వారు అనవసరమైన గొడవలు రాకుండా ఉండడానికి అందరూ కూడా నువ్వులు, తెల్ల నువ్వులు లేదా నువ్వుల నూనె లేదా కందులు ఈ మూడింటిని దానం చేసినట్లయితే అద్భుతమైన ఫలితాలను పొందుతారు. దీంతోపాటు ఉలవలు దానం చేసినట్లయితే ఎటువంటి ఆటంకాలు రావు. అయితే ఈ దానం ఎక్కడ చేయాలి అంటే నదికి దగ్గరలో ఉన్న గుడిలో ఉన్న పురోహితులకు దానం చేయాలి. ఏ ప్రదేశాల్లో దానం ఇవ్వటానికి మంచిది అనుకూలం అంటే పుష్కరాలు జరిగే నది యొక్క మీకు దగ్గరలో ఉన్న ఏ గుడిలో అయినా ఏ ప్రదేశంలో అయినా మీకు పురోహితులు కనిపించినప్పుడు అలాంటి వారికి దానం ఇవ్వండి, మంచి ఫలితాలను పొందుతారు. నది యొక్క ప్రదేశాలలో దానం ఇవ్వడానికి పురోహితులు దొరకలేదనుకోండి, ఆలయాలు లేవు అనుకోండి, అలాంటప్పుడు ఏం చేయాలి అంటే నువ్వుల ప్రదేశంలో బెల్లం, అదేవిధంగా కందుల ప్రదేశంలో క్యారెట్, ఉలవల ప్రదేశంలో గ్రాసం, పరిసర ప్రాంతాల్లో ఏదైనా గోవు ఉన్నట్లయితే దానికి దేశీవాళి గోవు అయితే ఇంకా మంచిది. పుష్కర సమయంలో తినిపించినట్లయితే ఈ 12 రోజుల్లో తినిపించినట్లయితే ఖచ్చితంగా మీకు పాప కర్మలు తొలగిపోయి మంచి జరుగుతుంది. అదేవిధంగా ఈ దానం పుష్కర సమయంలో నదీ ప్రవాహం దగ్గరకు వెళ్ళి స్నానం చేసుకొని వెళ్ళి వచ్చి మంత్రం చదువుకొని బయటకు వచ్చిన తర్వాత కూర్చొని నదీ ప్రవాహం దగ్గర బయట కూర్చొని ఎవరికైనా అప్పులు ఉన్నాయనుకోండి బాగా వారు ఈ మంత్రం జపించండి, మంచిది. ఓం అపర్ణాయ నమః ఇటువంటి మంత్రం జపించడం వల్ల ఎక్కువ ఫలితాన్ని పొందగలుగుతారు. అలా కాకుండా ధనానికి సంబంధించిన విషయం లేదా విపరీతమైన స్ట్రెస్, అనారోగ్యం ఉందనుకోండి, ఈ మంత్రం మీకు మంచిగా సహకరిస్తుంది. అక్కడే స్నానం చేసిన తర్వాత నదీ ప్రవాహం బయట కూర్చొని అనారోగ్యం ఉన్నవారు ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యుని, ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారణి అగ్రకన్య చింతి అరూప కలికల్మష రాశిని నమః అని ఒక అరగంట లేదా గంట మీకు ఉన్న టైంని బట్టి హ్యాపీగా కూర్చొని జపం చేసుకోండి. మీకున్న ప్రాబ్లమ్స్ని మీరు పోగొట్టుకోగలుగుతారు. మీరు దైవుని యొక్క పుష్కర సమయం అయిన తర్వాత స్నానం చేసిన తర్వాత మీరు దేవుని యొక్క ధ్యానం చేయటం వల్ల మీరు మీ ఇబ్బందుల నుంచి బయటపడతారు. అలాగే కొంతమందికి ఉద్యోగం రాదు, అలాంటి వారు లలితా సహస్రనామంలోని ఓం శ్రీమాత శ్రీ మహారాణి శ్రీమత్ సింహాసనేశ్వరి అనే మంత్రాన్ని చదువుకోండి. ఖచ్చితంగా ఇది పనిచేస్తుంది. మీరు ప్రయత్నించి మీ ఇబ్బందుల నుండి బయటపడడానికి ప్రయత్నం చేయండి. పుష్కర సమయంలో నదికి వెళ్ళలేకపోతున్నాం, అంత ధనం మన దగ్గర లేదు అనుకోండి, అలాంటి వారు ఏం చేయాలి? అలాంటి వారు ధనము లేనివారు ఇంట్లో ఉండేటటువంటి ఒక కొంచెం నీటిని, మంచినీటిని తీసుకొని నర్మదా స్నానంగా భావించి భక్తి శ్రద్ధలతో ఆ నీటిని పట్టుకొని స్నానం చేసినట్లయితే కూడా మీకు మంచి ఫలితం లభిస్తుంది. ఈ పుష్కర సమయంలో మీరు అభిషేకాలు వంటివి గుడిలో చేయించుకోవడం వల్ల, దైవ దర్శనాలు చేయించుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది. ఇంకా హోమాది కార్యక్రమాలు, దైవ కార్యాలు చేయటం వల్ల మీకు మంచి ఫలితం లభిస్తుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, నర్మదా పుష్కరాలు వస్తున్నాయి. పుష్కర నదిలో స్నానం చేసేటప్పుడు తులారాశి వారు ఏ నియమాలు పాటించాలి, ఏ మంత్రాలు జపించాలి, ఎటువంటి దానాలు ఇవ్వాలి, అటువంటి విషయాలు అన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.